బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 13 అంశము లోకమును ప్రేమించవద్దు. వాక్యము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటనైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమించకుండా ఉండటం ఎలా సాధ్యం? ఈ లోకాన్ని సృష్టించింది దేవుడే కదా. ఈ సృష్టిలోని సమస్తమును మనుష్యుల కోసం చేసిన దేవుడు అందులో భాగమైన లోకాన్ని ప్రేమించవద్దు అని ఎందుకు చెప్తున్నాడు? మనం చెయ్యలేని పనిని, మనకి అసాధ్యమైన పనిని చెయ్యమని దేవుడు ఎప్పుడు చెప్పడు. అది మనకి అసాధ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే చెయ్యడం మనకి ఇష్టం లేకపోతే అది మనకి అసాధ్యంగానే అనిపిస్తుంది. చెడు వ్యసనాలకు బానిసలైన వారిని మానేయమంటే అది వాళ్లకి అసాధ్యంగా ఎలా అనిపిస్తుందో, ఈ లోకభోగాలకి అలవాటు పడిన మనకి ఈ లోకభోగాలకు దూరంగా ఉండటం అసాధ్యంగా అనిపిస్తుంది. ఒకవేళ అది అసాధ్యమైనదైనా యేసు ప్రభువుతో సాధ్యము చేయవచ్చును. ఇది మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తము సాధ్యము అని మత్తయి 19:26లో యేసు ప్రభువు చెప్పాడు. సముద్రపు నీరంతా ఉప్పగా ఉన్నప్పటికీ సముద్రపు చేప మాత్రము ఉప్పగా ఉండదు. ఉప్పు నీటిలో ఉంటూ కూడా ఆ ఉప్పు స్వభావాన్ని చేప దానికి అన్వయించుకోనట్లే మనం కూడా పాపమయమైన ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోకపు పాప స్వభావాన్ని మనం అన్వయించుకోకూడదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇతరులను చూసి మనం కూడా ఈ లోకానికి, వాటిలో ఉన్న వాటికి బానిసలమవుతున్నాం. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. 1 యోహాను 2:16. యేసుప్రభువుతో ఉన్నవారి జీవితాలు ఈ లోక స్వభావాలైన నేత్రాశ, శరీరాశ, జీవపుడంబములకు విరుద్ధంగానే ఉంటాయి. ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములు మనల్ని ఈ లోకముతో స్నేహం చేసేలా చేస్తాయి. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యాకోబు 4:4. ఈ లోకముతో స్నేహం చేసేవారు మన చుట్టూ ఎంతో మంది నివసిస్తుంటారు. వారి ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది. అయినప్పటికీ మనం అన్యజనుల్లాగా ఉండకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు అని యేసు ప్రభువు చెప్పింది ఈ లోకాశల గురించే. లోకాశలకు లోనైన వారు వాక్యమును అంగీకరించరు. ఒకవేళ అంగీకరించినా ఐహిక విచారములు, ధనమోసము, ఇతరములైన అపేక్షలు ఉండటం వలన అవి వాక్యమును అణచివేస్తాయి. మార్కు 4:19. ఈ లోకముతో స్నేహము చేసేవారు సుఖము అనుభవిస్తారే కాని వారికి మనశ్శాంతి ఉండదు. ఈ లోకం ఏ మనిషికి మనశ్శాంతిని ఇవ్వదు. ఎప్పుడూ టెన్షన్స్ తో బతకాల్సి ఉంటుంది. మనశ్శాంతి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు కాని ఈ లోకంలో అది దొరకదు. అందుకే యేసు ప్రభువు యోహాను 14:27లో నా శాంతిని మీకనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు అని చెప్పాడు. ఈ లోకము మనకు ఎప్పటికీ మనశ్శాంతిని ఇవ్వదు. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించకండి. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము లోకాశలకు దూరంగా ఉండి ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమించకుండా ఉండులాగున శక్తిని, నీ శాంతిని మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.